అదేమన్నా అష్టోత్తరమా, 16 నామాలా, 12 నామాలా, సహస్రాలు 4 5 చేస్తుంది ఆవిడ. ఆ సహస్రాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో నైవేద్యం పెడుతుంది. ఈ లోపల పాపం వాడు ఏదో 3 ఏళ్ళో 4 ఏళ్ళో పిల్లాడు ఉంటాడు ఇంట్లో, మనవాడు. వాడికి ఏం తెలుసు? వాడు వచ్చి నానమ్మ ఒక్క బూరి పెట్టవా, ఓ బూరి పెట్టవా అని అక్కడ కూర్చుంటాడు. తప్పు, దేవుడికి పెట్టాలి, పెట్టకూడదు, పోతలకి అని కోడల్ని పిలిచి వీడి తీసుకుపోని. మాట్లాడకూడదు కదా, సంజ్ఞలు ఏదో చప్పుడు చేసి గట్టిగా అంటుంటే వాడిని ఈట్ చేస్తూ ఉండడం, వాడు మళ్ళీ వస్తూ ఉండడం. పరమాత్మ చూశాడు, ఏమిటిది గోడ మీద బొమ్మలన్నీ అంటించేసి అవన్నీ వేలుపులే, అవే దేవతలు. నీ మనస్సు ఏమైనా ఒక్క క్షణం లగ్నం అయిందా చేస్తున్న పూజ మీద? ఇదంతా పూజ, ఇదంతా పెద్ద తంతు. ఇంట్లో చంటి పిల్లాడికి, వృద్ధుడు మామగారికి, వృద్ధురాలు అత్తగారికి ఎవరికీ పెట్టకుండా 3 సహస్రాల. ఎందుకు ఈ చాలస్తాం? ఆ వచ్చిన వాడికి ఓ చిన్న బూరి చేతిలో పెడితే భగవంతుడికి నేను తిన్నాం, వాడికి ఎట్టేశావు అంటాడా? అంత కక్షతో ఉంటాడా భగవంతుడు? ఆయన మహాకరుణామూర్తి అని శాస్త్రాలు చెప్తున్నాయా? 3 ఏళ్ల మనవడికి ఓ బూరిడితే ఆయన కోపగించేసుకున్నాడా? ఎవరు చెప్పారు ఈ మాటలు నీకు? అందుకని ఆయన ఏం చేశాడంటే, ఈవిడ కళ్ళు మూసుకుని ఉంది, ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఆయన చాలా నిశ్శబ్దంగా వస్తాడు, చౌర్యం కదా. వచ్చి ఆయన చక్కగా వచ్చేటప్పుడు ఎప్పుడూ స్నేహితులతో వస్తాడు, హనుమ పరివారంతో వచ్చినట్టు వచ్చి చక్కగా అందరికీ పెట్టేశాడు, తను తినేశాడు. వెళ్ళిపోతూ మరి ఆవిడ ఆ నైవేద్యం వాళ్ళకేగా పెడుతుంది, గోడ మీద బొమ్మలకే పెడుతుంది. ఆ బొమ్మలు దేవుడన్న భావన ఉంటే కదా. అసలు దేవుడన్న భావన అంటే ఒక ఉపచారమే గంట పడుతుంది. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే భగవంతుడి పాదాలు కనపడి భార్య నీళ్లు పోస్తుంటే, కాళ్ళు కడుగుతుంటే, ఆయన పాదములు చేతికి తగులుతుంటే ఆ తీర్థం తీసుకుని ఆ పాదాలు ఉత్తరీయంతో తుడిచి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఇవన్నీ చేస్తుంటే మనసు నిజంగా అక్కడ నిలబడితే ఒక్క ఉపచారం దగ్గర మనసు ధ్యానంలో లయమైపోతుంది. అది లేనప్పుడు పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ఘయాచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, తమలపాకుతో నీళ్లు టాకా 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 ఇలా అంటుంటే అయిపోయింది పూజ. అది తంత పూజ. ఎవడకు కావాలి? పరమేశ్వరుడికి అది కావాలా? కాబట్టి ఆయన ఏం చేశాడు, వెళ్ళిపోతూ నీకు కావలసింది ఆ బొమ్మలకి పెట్టడమేగా. అందుకని ఆ ఎంగిలి ఆ బూరి ముక్క ఏదో ఆఖరణ మిగిలిపోయిన పూర్ణం కొంచెం తీసి బట్టి మూతికి రాసి వెళ్ళిపోయాడు. అవిగో తిన్నాయి ఎంగిలి, చూడు అదిగో తింటేనేగా మూతులకు అంటుకున్నాయి, నీకు తృప్తే కదా. అసలు తినేసింది వీళ్ళు. అంటే ఎక్కడ చూస్తావో పరమాత్మని? పసిపిల్లాడి నవ్వులో ఉంది. ధర్మశాస్త్రం చెప్తోంది, ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ముందు వాళ్ళకి పెట్టాలి, వృద్ధులు ఉంటే వాళ్ళకి పెట్టాలి, రోగగ్రస్తులు ఉంటే వాళ్ళకి పెట్టాలి. ఎవరు నేర్పిన ఛాదస్తాలు ఇవన్నీ? చంటి పిల్లాడు వస్తే ఒక్క బూరి వాడికి పెడితే భగవంతుడు కోపగించి బుక్కును వేలేసుకుని చెయ్యి దూర్తురాలని పుచ్చుకొని అంటాడా? ఏమిటి పూజ? ఏమిటి అర్థం లేని క్రౌర్యం? మనిషికి ఉండవలసిన సహజమైన ప్రేమ చచ్చిపోతే నేను ఎలా మీ దగ్గర పూజ తీసుకుంటాను కరుణామూర్తిని?